పురుషోత్తం గారు చనిపోయినప్పుడే ఉద్యోగం వదిలేద్దాం అనుకున్నాను. మీరేంట్రా నన్ను డిస్మిస్ చేసేది? నేనే పోతాను. ఎరా ఒళ్ళు బలిసిందా? బిల్డింగ్ కూల్చున్నా నా కొడుకుని వెనకేసుకొస్తున్నావు. ఎంత తీసుకున్నారా వాడి దగ్గర? పళ్ళు రాలిపోతాయి చంటి బాబుని ఇంకొక్క మాట అంటే. సుబ్రహ్మణ్యం, క్షమించండి బాబు. చంటి గురించి తప్పుగా మాట్లాడుతుంటే తట్టుకోలేకపోయాను. బిల్డింగ్ కూలిపోవడంతో ఎక్కడ అరెస్ట్ చేస్తారో నన్ను భయపడి వెళ్ళి పారిపోతే మీ చేతికి సంకెళ్ళు పడకూడదని తనే బాంబు పెట్టానని అబద్ధం చెప్పి అరెస్ట్ అయ్యాడు బాబు. ఆగిపోయిన అమ్మాయి గారి పెళ్లి వెళ్ళిపోయిన వాళ్ళు మారిపోయి వస్తే జరగలేదు బాబు. చెల్లెల కోసం సిగ్గొదిలి వాళ్ళ కాళ్ళు పట్టుకుని జరిపించాడయ్యా మీ తమ్ముడు కొడుకు. మీ పుత్రరత్నం పెళ్ళాన్ని అనుమానించి నరకం చూపిస్తే అన్న భార్య కోసం అవమానం మింగి తప్పు చెయ్యకపోయినా తలంచి వెళ్ళిపోయాడయ్యా మన చంటి బాబు. మిమ్మల్ని ప్రాణంగా చూసుకున్న మీ తమ్ముడు ప్రాణాలు వదిలింది కన్న కొడుకు వల్ల కాదయ్యా, ఈ ఆణిముత్యాలన్న మాటలకే గుండె పగిలి చచ్చిపోయాడయ్యా మహానుభావుడు. నమ్మొద్దునన్న, వీడు అబద్ధాలు చెప్తున్నాడు. వెధవల్లారా, ఇంకా నన్ను మోసం చేయాలని చూస్తారా? నాకున్నది ఒక్కడే కొడుకురా, చంటి. పెట్రోల్ పోయండి. చంటి, నీతో పాటు నీ సాక్ష్యం కూడా తగలబడిపోతుంది. అప్పుడు మీ పెదనాన్న కూడా మీ నాన్నలాగే గుండె పగిలి చస్తాడు. 20 సంవత్సరాల నా పగ ఈ మంటలతో చల్లారిపోతుంది. చేయి చేసుకుంటారా? ఇన్నాళ్ళు వాడు నా కోసం కష్టపడ్డాడు. ఇప్పుడు నేను వాడి కోసం చావడానికైనా రెడీ. రండ్రా, 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 రండ్రా. వాడి కళ్ళ ముందే ఈ చంటిగాన్ని తగలబెట్టండ్రా. ఇంతకాలం నిన్ను అర్థం చేసుకోలేకపోయానురా. మా కోసం నీ ప్రాణాలకు తెగించి ఇంత చేశావు. ఏం చేసి నీ రుణం తీర్చుకోగలనురా? అంత మాట అనుకుని పెదనాన్న. సంటి, పెదనాన్న, ఏంట్రా డ్రెస్ అస్సలు మ్యాచ్ అవ్వలేదు. మ్యాచింగ్ కరెక్ట్గానే ఉందిగా. రూమ్ లో కొత్త డ్రెస్ పెట్టించాను, వెళ్ళి అదే తీసుకురా. కొత్త డ్రెస్?
తీరే అంత కళగా ఉండాలి. లేకపోతే నీ కళ చెద్దరే. రెడీ, స్మైల్ ప్లీజ్. ఆగండి సార్, మీ కుటుంబం మీద చాలా మంది కళ్ళు పడ్డాయి సార్. దిష్టి తీసేస్తే ఓ పని అయిపోద్ది సార్. ఏడవద్ద నీ పని అయిపోతున్నా నానిగా. తేడా రాకుండా ఉంటాను కదా ఈ పని. రే నానిగా కొట్టే పువ్వు వచ్చింది సార్, పువ్వు. రెడీ, రెప్పేద్దు. స్మైల్ ప్లీజ్.